ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని విశ్వాసంలో ధనవంతులుగా ఉండాలి. విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలి. అది సమయం వచ్చినప్పుడు ఖర్చు పెట్టుకునేలాగా మనం సిద్ధపడాలి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. కనుక మన సమయాన్ని మనం ఎలా గడుపుతున్నామో, ప్రతి సమయంలో కూడా మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామా లేదా అనేది ప్రాముఖ్యమైన విషయం. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిని సమర్పించేటువంటి వారందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసంలో లేమనేది రాకుండానే జీవితంలో చూసుకోవాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా, ఆ పరిస్థితులన్నిటిలోని దేవుడి యొక్క మాట ఎత్తి చెప్పగలిగేటువంటి విశ్వాసం నీ హృదయంలో ఉండాలి. భీతితో నువ్వు ప్రార్థన చేయకూడదు. వణికిపోయి, నిద్రలోనికి వెళ్ళిపోయి, సోమరుగా ఉండిపోయేటువంటి స్థితిలో నుంచి నువ్వు విడిపించబడాలి. దానియేలు గ్రంథంలో రెండే 2 ప్రశ్నలు రాజు అయితే దానియేలుకు అడుగుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. ఎందుకంటే రాజు చేతిలో ఇంకేమీ లేదు. అతను చేయవలసిందంతా చేయడానికి చాలా ప్రయాసపడ్డాడు గానీ అతనికి చిక్కలేదు. కాబట్టి దానియేలు అతను చెప్తూ ఉన్నాడు, సరే నువ్వు సేవిస్తున్నావు కదా! ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడని. దానియేలు ఆ యొక్క ప్రశ్నకి ఎలా సమాధానం చెప్పుంటాడు? బలహీనమైనటువంటి పరిస్థితులొచ్చినప్పుడు ఎంతో భీతనేది ఆవరిస్తూ ఉంటుంది. దానియేలుని అటువంటిదేమీ ఆవరించలేదు గానీ, దానియేలుని ఏది ఆవరించిందంటే, ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, తన చేతులు పైకెత్తాలి అనే దాని మీదే అతను దృష్టి పెట్టుకొని ఉన్నాడు. అతను ఏ ఆలోచనతో అతనికి సంబంధం లేదు. మనుషుల గోల గాని, వారి సంతోషాలు గాని, తన గృహలో పడదోయబడినప్పుడు వారు ఎలా ఆనందిస్తారో, వారిని దేవుడు ఏం చేయడా అనేటువంటి ఆలోచన అతని హృదయంలోకి రాలేదు గానీ, పరిస్థితులు ఎలాగున్నప్పటికీ తన చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తాననేటువంటి విషయంలోని అటువంటి సన్నిధి ఆవరించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖస్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడిని రక్షింపగలిగినా అని అతను అడిగాను. ఇప్పుడు రాజు అయితే ఇంకో ప్రశ్న వేస్తూ ఉన్నాడు. సరే ఇంతవరకు నువ్వు ఆరాధించావు, స్తుతించావు. నీ దేవుని కోసం నువ్వు ఎంతగానో ప్రతి సమస్యని, నిందని మోయడానికి నువ్వు ఇష్టపడ్డావు. ఇప్పుడు నీ దేవుడు నీకేం చేశాడు? అతను నీకేం చేశాడు? అని అడుగుతూ ఉన్నాడు. ఈ 2 ప్రశ్నలు చూసినప్పుడు రాజునైతే అనేక రకాలైనటువంటి బలహీనతలు అతన్ని ఆవరించున్నాయి. దానియేలు విషయం అతను దుఃఖపడుతూ ఉన్నాడు. కానీ దేవుడు అంతకంటే అధికుడై ఉండి, దానియేలుని ఎత్తు పట్టుకొని నడిపించడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. ఎందుకంటే దానియేలు చుట్టూ ఆయన సన్నిధి ఆవరించుంది. కనుక దానియేలు నిబ్బరం కలిగి ఉన్నాడు. అతనికి నిబ్బరం దేవుని సంతోషపెట్టింది. కనుక విశ్వాసంలో ఎలాంటి పరిస్థితులొచ్చినప్పుడు కూడా లేమగలిగినటువంటి వారుగా ఉండకూడదు. విశ్వాసముతో పలికినటువంటి మాట నీ చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని మార్చివేయగలిగేటువంటి బలాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ప్రతిరోజు నువ్వు సంపాదించుకోవాలి. అది నీ బాధ్యత. ప్రభా! ఈ ఉదయకాలాన్ని తండ్రి నీ సన్నిధిలోనికొచ్చి స్తుతిస్తుండగా దేవా! 2 ప్రశ్నలకి ప్రభు నాయన సమాధానం దానియేలు యొద్దుంది తండ్రి. దానియేలైతే దేవా నీవేం చేసావో దాన్ని చూపించినప్పుడు రాజు అయితే ఎంతో సంతోషంతో నింపబడ్డాడు దేవా! నిన్నెవరైతే సంతోషపెడతారో తండ్రి, వారిని నువ్వు సంతోషపెట్టడానికి శక్తిమంతుడివి కనుక, నేను అల్పకాల శ్రమను అనుభవించుట కంటే, దేవా ఇదిగో నీతో ఉండటం మేలని, నీ సన్నిధి గొప్పదని ఎవరైతే గుర్తిస్తారో, వారు ఖచ్చితంగా నాయనా నీ మహిమకరమైన సన్నిధిని పొందుకొని మనుషుల దగ్గర గనపరచబడతారు గనుక, దానియేలుని మీరు ఎలాగైతే గనపరిచారో ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరినీ గనపరచండి. విశ్వాస విషయంలో ధనవంతులై ఉండినట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.